హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం అనుకోకుండా అయితే ఒక టూర్ అయితే ఇష్టం. అదేంటంటే మనం భద్రాచలంకి అయితే పోతున్నాం. ఇప్పుడు అనుకోకుండా సడన్ ప్లాన్ అయితే ఇచ్చినాం. ఇప్పుడు ఆడికి పోయేదాకా మీకు మొత్తం వీడియో అయితే చూపిస్తా. నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో ఇప్పుడైతే మనం పోదాం. మనమైతే భద్రాచలంకి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ గోదావరి నది దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు మనమైతే స్నానం చేసుకొని దర్శనానికి అయితే వెళ్దాం. మనమైతే బోట్ మాట్లాడుకొని ఇప్పుడు మధ్యలోకి వెళ్ళి అక్కడైతే గోదావరి నదిలో అయితే స్నానం చేద్దాం. ఇప్పుడైతే మనం బోట్ అయితే ఎక్కినాం. బోట్ ఎక్కి మనం మధ్యలో ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి స్నానం చేద్దాం. సో అక్కడికి వెళ్ళి మీకు అక్కడ మధ్యలోకి వెళ్ళాక మీకు లొకేషన్ చూపిస్తుంది. మేమైతే అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా అయితే బోట్లు వచ్చి గంగా నదిలో అయితే స్నానం చేసుకున్నాం. సో గైస్, మనమైతే అక్కడికి వెళ్ళి అయితే ఇక్కడ దాకా అయితే వచ్చినాం. బోట్లో స్నానం కూడా అయిపోయింది. ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్దాం. సో మన రాముల వారి దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు పైనకైతే ఫోన్ ఎలా లేకుండే, అట్లనే మన ఫోన్ పైకి అయితే తీసుకెళ్ళలేదు. సో ఇప్పుడు మనమైతే సీతమ్మ వాగుకి అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడు భద్రాచలం నుంచి వెళ్ళి సీతమ్మ వాగుకి అయితే 30 కిలోమీటర్స్ ఉంటుంది. సీతమ్మ వాగులో ఏముంటుందంటే ప్రతి ఒక్కటి మన సీతమ్మ వారు వాడిన చీర గుర్తులు, మన రాముల వారు వాడిన కండువ గుర్తులు ఉంటాయి ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఈ బ్రదర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, చూడండి. స్నానం చేసుకొని ఆరేసుకున్న చీర గుర్తులు ఈ రాతికి మధ్యలో ఎక్కడా ఉండవు. ఈ రాతికి చివరిలో ఉంటాయి. ఇక్కడ ఒక అబ్బాయి కూర్చొని కనపడుతుంది మీకు. ఆ అబ్బాయి కూర్చున్న దగ్గర 5 రంగులతో 20 గజాల పొడవునా ఉంటాయి. వాటిని నార చీరలు అంటారు. వనవాసానికి కట్టుబట్టలతో వచ్చిన రాముల వారు సీతమ్మ వారు ఇక్కడికి వచ్చినాక కట్టుకున్నాయి నార వస్త్రాలు. వాటిని ఆ నదిలో తడిపి ఈ రాతి మీద ఆరేస్తే రాయంతా కూడా అట్లా మారిపోయింది. ఇలా చుట్టూ తిరిగి ఆ చివరికి వెళ్తే ఆ చివరి కనపడతాయి చీర గుర్తులు. ఈ మధ్యలో చూడండి, ఇక్కడ పసుపు కుంకాలతో పూజ చేసి కనపడుతుందా? రాముల వారు సీతమ్మ వారి రాతిపైకి వచ్చిన తర్వాత కాలక్షేపంగా ఆడుకునేవారు. మరి వాళ్ళు ఏమాట ఆడుకునేవారు ఈ రాతిపైన అంటే వాటిని వామన గుంటలు అంటారు. అవి అటేడు ఇటేడు 2 వరుసలతోటి 14 గుంటలు చేసుకుని ఆడుకునేవారు. వాళ్ళు లేని సమయంలో ఒక మునీశ్వరుడు రాతిపైకి వచ్చి అసలు నిజంగా సీతారాముల వారి రాతి మీదకి వచ్చారు, అసలు వచ్చింది వాళ్ళ కాదని అనుమానం పెట్టుకొని ఇక్కడున్న గుర్తులన్నిటిని ఆయన ఇష్టానుసారంగా తొక్కేసి తిరిగేసి అక్కడికి వెళ్ళి అందులో నుంచి 10 గుంటలు పలగొట్టాడు. అక్కడ ఆయన 10 గుంటలు పలగొట్టిన పాపానికి అక్కడికి వెళ్ళి రక్తం కప్పుకొని అక్కడే చచ్చిపోయాడు. ఆయన వల్ల 10 పోని ఇప్పుడు ఇంకా 4 గుంటలు ఉన్నాయి. ఇలా చుట్టూ తిరిగి అక్కడికి వెళ్తే 4 గుంటలు కనబడతాయి. ఈ అడవిలో తిరిగే శూర్పణఖ అనే రాక్షసిని లక్ష్మణ స్వామి వారు ముక్కు చెవులు కోసింది. ఆ చెట్టు అవతలు ఉంటుంది, రాళ్ళ గుట్ట చెట్టు దగ్గర కనబడుతుందా మీకు? ఈ పాక లోపల నుంచి వెళ్తే ఆ గుట్ట దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సీతారాముల వారికి వచ్చిన కష్టాలు మీకు రాకూడదని ఎడమ చేత అక్కడ 3 రాళ్ళేండి మీకు చెప్పడానికి ఒక అబ్బాయి ఉంటాడు. మరి మీరు పన్నశాలకి వెళ్ళారమ్మా, డైరెక్ట్ ఇక్కడికే వచ్చారా? పన్నశాలకి వెళ్ళారు. అమ్మవారికి మీరు వెళ్ళలేదమ్మా, మీరు చూసినాక అక్కడికి వెళ్ళండి. సీతమ్మ వారు రాముల వారు నివాసం చేసింది పన్నశాల. పవిత్రమైన గోదావరి నది తీరాన రాముల వారు సీతమ్మ వారు కుటీరాన్ని కట్టుకొని నివాసం ఉండేవారు. కానీ నెలకి ఒక 5 రోజులు మాత్రం ఈ అడవిలోకి వచ్చేవారు. మరి 5 రోజులే ఎందుకు వచ్చేవారు సీతమ్మ వారు అంటే, నెలకొచ్చి ఆడవాళ్ళు ఒక 5 రోజులు దూరంగా ఉంటారు. ఆ సమయంలో ఉన్నప్పుడు అమ్మవారి పవిత్రమైన గోదావరి నదిలో స్నానం చేయకూడదు. మునులు ఋషులు స్నానాలు చేసుకుని జపాలు చేసుకునే ప్రదేశం అని రాముల వారు సీతమ్మ తల్లిని వెంట పెట్టుకుని దూరంగా ఈ అడవి ప్రాంతాన్ని తీసుకొచ్చేవారు. అలా ఈ ప్రాంతానికి వచ్చిన సీతమ్మ వారికి రాతి మీదకి వచ్చిన తర్వాత ఎటు తిరిగి చూసినా కూడా ఎక్కడ కూడా స్నానం చేయడానికి ఒక చుక్క నీళ్లు. అమ్మవారికి ఆ నీళ్ళు ఎలా వచ్చాయంటే, అందుబాటులో ఉన్న లక్ష్మణ స్వామి వారు సీతమ్మ తల్లి కోసం ఇటు తూర్పు దిక్కున కనిపించే 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అడవిలో ఒక 70 అడుగుల కొండకి లక్ష్మణ స్వామి వారు బాణం స్పందించారు. ఆ వేగానికి ఆ కొండ అర్థంగా బద్దలై పసుపు కుంకుమరాలతో ఒక జల పుట్టింది. ఆ జల ఇప్పుడు మీ కళ్ళ ముందు కనపడి ఈ నది అమ్మవారి కోసం వచ్చిన నీళ్లు.
అమ్మవారి నదిలో స్నానం చేస్తుంటే సీతమ్మ వారికి 5 రోజులు రాక్షస భయానికి కాపలాగా మీ వెనకాల ఒక పొడవైన రాయి కనపడుతుందా, పసుపు కుంకాలతో పూజ చేసి పూలమాలేసి ఆ రాయిపై రాముల వారు కూర్చునేవారు. అది రాముల వారు కూర్చున్న రాతి సింహాసనం అంటారు. అక్కడ కూర్చొని స్వామివారి కాపలా కాసేవారట. కింద రాముల వారి పాదాలు ఉంటాయమ్మా, వెళ్ళేటప్పుడు వాటిని దండం పెట్టుకోండి. మరి సీతమ్మ వారి నదిలో స్నానం చేసి ఈ రాతి మీద చీరలు ఆరేసుకొని ఇక్కడ కాలక్షేపంగా ఆడుకొని 6వ రోజు తిరిగి పర్ణశాలకు వెళ్ళాలి. పర్ణశాలకు వెళ్ళాలంటే అమ్మవారికి ఇక్కడ బొట్టు పెట్టుకోవడానికి ఆ రోజుల్లో పసుపు కుంకాలు అనేవి లేవు. మరి ఆ పసుపు కుంకాలు లేకుండా సీతమ్మ వారి పర్ణశాలకు వెళ్ళి అక్కడ ఉన్న మునుల ముందు ఋషుల ముందు తిరగొచ్చా, తిరగకూడదా? తిరగకూడదు. లక్ష్మణ స్వామి వారు బాణం వేస్తే వచ్చిన పసుపు కుంకుమ రాళ్ళని అమ్మవారు రంగరించుకొని ఆ చెట్టు కింద కూర్చొని పూజలు పునస్కారాలు అక్కడ చేసుకొని ఆ బొట్టు పెట్టుకొని ఆ పసుపు కుంకాలతో మళ్ళీ అమ్మవారు పర్ణశాలకు వెళ్ళేవారు. వెళ్ళేటప్పుడు అమ్మవారిని దండం పెట్టుకోండి. మరి మీరు ఎప్పుడైనా చూసారా ఒక రాయి నరగదీస్తే పసుపు రావడం, కుంకుమ రావడం? కానీ ఎవరైనా చూపించారా మీకు? అది అట్లా ఉంటే ఇప్పుడు ఉన్నాయి కనపడుతున్నాయి అన్న ముందున్న వాళ్ళకి అట్లా ఉంటాయి. ఒక రాయిని రంగరించే కొద్ది పసుపు వస్తుంది, ఒక రాయిని రంగరించే కొద్ది కుంకుమ వస్తుంది. ఆ పసుపు కుంకుమ రాళ్ళు కూడా మీకు వెళ్ళేటప్పుడు ఇస్తారు దేవస్థానం వాళ్ళు. వాటిని మీరు ఇంటికి తీసుకెళ్లిన తర్వాత మీ పూజా గదిలో పెట్టుకొని గంధంలో పొడి వేసుకోండి. తొలిబొట్టు అనేది మీ ఇంట్లో ఉన్న మీ ఇష్టదేవాన్ని బొట్టు పెట్టిన తర్వాత మీరు బొట్టు పెట్టుకోండి. రేపు మీరు ఏదైనా ఒక మంచి పని మీద శుభకార్యాలకు ఏదైనా ఒక ముఖ్యమైన పని అనుకొని గడప దాటి బయటికి వెళ్లే ముందు తలారా స్నానం చేసుకుని ఆ సీతారాములు వారిని కలుసుకొని వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని ఆ బొట్టు పెట్టుకొని గడప దాటండి. మీరు అనుకున్న మంచి పనులు ఎలాంటివైనా సరే ఏ ఆటంకాలు అడ్డంకులు రాకుండా అమ్మవారి దేవల బొట్టు వల్ల జరుగుతాయి అనేది ఒక నమ్మకం ఇక్కడ ఉన్న స్థానబలం. వాటిని మీరు పొడి చేసుకుంటే మీరు వాడే పసుపు కుంకాల్లో కలుపుకోండి. పొడి చేయలేకపోతే అలా రంగరించిన వస్తుంది. ఈ రాతికి మధ్యలో ఏమన్నా ఒక నల్లని పట్టి కనపడుతుందా మీకు పోడుగ్గా? ఆ కనపడే నలుపు చారిక రాముల వారి ఉత్తర్యం. నడుముకు చుట్టుకొని భుజానికి వేసుకున్న పైపంచ పైకండు అంటారు. 40 గజాల పొడవు ఉంటుంది. ఆయన భుజానికి ఉన్న కండవని తీసి రాతి మీద ఆరేస్తే రాయి ఎట్లా మారిపోయింది. మీరు ఈ కండవని తాకి దండం పెట్టుకోవాలంటే ఆ చివరికి వెళ్ళాక దండం పెట్టుకున్నాము. ఇక్కడ మీ ముందు ఈ పూలు పెట్టి పూజ చేసిన ప్రదేశం రాముల వారు సీతమ్మ వారు అరణ్యవాస కాలంలో 5 రోజులు ఈ రాతి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళకి తినడానికి ఆ రోజుల్లో పల్లెలు పాత్రలు ఏం లేవు. ఈ రాయిని ఒక పల్లెం చేసుకొని తినేవారు. శ్రీ సీతారాముల వారు అరణ్యవాసంకి వచ్చినప్పుడు పళ్ళు పలహారాలు వాళ్ళకి ఆకలి వేస్తే ఈ అడవిలో దొరికే ఇప్ప పూలు కందమూలాలు పెట్టుకొని తిన్న రాతి పల్లెం. దీన్ని ఒక రాతి పల్లెం, రాతి కంచం అంటారు. మరి ఇంత పవిత్రమైన స్థలానికి వచ్చి మీరు ఏం చేస్తారంటే ఒకరి వెనుక ఒకరు ఒక లైన్ లో ఒక వరుసలో నిదానంగా ముందుకొచ్చే బస్తాపై నించొని ఆ రాముల వారి నామాన్య రాముల వారి పల్లెన్ని చక్కగా 2 చేతులతోటి తాకండి, నమస్కారాలు వేసుకొని బొట్టు పెట్టుకోండి. ఇక్కడ మీరు వేసే కానుకలు గాని దక్షిణలు గాని ఉంటే ఆ పల్లెల్లో విసరకండి, పడేయకండమ్మా. శబ్దం చేయకుండా నిదానం పెట్టుకోండి. అమ్మవారి బొట్టు తీసుకొని ఈ స్వామివారి కండని ఆ చివర తాకి దండం పెట్టుకున్న తర్వాత అప్పుడు ఆ చివరికి వెళ్ళి అమ్మవారి చెరువులు చూడండి. దండం పెట్టుకోండి అన్న ముందున్న వాళ్ళు.